హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అందమే ఆనందం. ఈ రోజు నేను జుట్టు పెరిగేందుకు ఒక అద్భుతమైన పవర్ఫుల్ ఆయుర్వేదిక్ ఆయిల్ ని మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఈ రోజు నేను చెప్పబోయే ఈ ఆయిల్ మీరు వాడుతున్నట్టయితే మీ జుట్టుకి చాలా చక్కగా ఉపయోగపడుతుందండి. మరి ఆయుర్వేదం అనేది ఈ మధ్య కాలంలో ఎక్కువగా సెలబ్రిటీస్ కూడా ఫాలో అవుతున్నారండి. మరి సెలబ్రిటీస్ తో పాటు మనం కూడా ఈ ఆయుర్వేద ఆయిల్ ని ఫాలో అవుతున్నట్టయితే మన జుట్టుని చాలా ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. అలాగే మన జుట్టు పైన ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావండి. మరి ఈ మధ్య కాలంలో ఎక్కువగా జుట్టు పెరిగేందుకు ఏం వాడాలి అని చాలా మంది ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటున్నారండి. జుట్టు రాలడం, జుట్టు తెల్లబడడం అనేది ఈ రోజులో సర్వసాధారణం అయిపోయింది. వయసుతో సంబంధం లేకుండా జుట్టు సమస్యలు వస్తున్నాయండి. కొందరేమో జుట్టు పెరగట్లేదని చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటున్నారండి. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా మీరు ఎదుర్కొంటున్నట్టయితే ఈ రోజు నేను చెప్పబోయే ఈ పవర్ఫుల్ ఆయుర్వేదిక్ సీక్రెట్ ఆయిల్ మీరు ఫాలో అవుతే గనక మీ జుట్టు రాళ్ళని తగ్గించుకోవచ్చు. అలాగే మీ జుట్టులో తెల్ల వెంట్రుకలు రాకుండా జుట్టు అంతా కూడా నల్లగా ఒత్తుగా షైనీగా పెరగడానికి ఈ ఆయుర్వేదిక్ హెయిర్ ఆయిల్ అయితే చాలా చక్కగా ఉపయోగపడుతుందండి. నిజానికి జుట్టు పెరుగుదల అనేది ప్రకృతిలో ఒక అద్భుతమనే చెప్పాలండి. మనిషి అందంగా కనిపించేందుకు జుట్టు అనేది కీలక పాత్ర పోషిస్తుందండి. కొందరు జుట్టు పెరుగుదల లేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. మరి ఇలాంటి ఇబ్బందులన్నింటినీ కూడా తగ్గించుకోవడానికి ఈ రోజు అయితే ఒక అద్భుతమైన ఆయుర్వేదిక్ ఆయిల్ సీక్రెట్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి. మరి వీడియో అక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అలాగే మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుందండి, దానిపైన క్లిక్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ అన్ని కూడా మీకు వస్తాయి. ఇక మనం లేట్ చేయకుండా ఈ పవర్ఫుల్ ఆయుర్వేదిక్ ఆయిల్ ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దామండి. ఈ ఆయుర్వేదిక్ హెయిర్ ఆయిల్ తయారు చేసుకోవడానికి వెడల్పుగా మందంగా ఉండే ఒక కడాయి తీసుకోవాలండి. కడాయిని స్టవ్ పైన పెట్టుకుని స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోవాలండి. కడాయి కొంచెం వేడైన తర్వాత ఇందులో 1 కప్పు కొబ్బరి నూనె యాడ్ చేసుకోవాలండి. నేనైతే ఇక్కడ గాను నుంచి తెచ్చుకునే కొబ్బరి నూనె యాడ్ చేసుకుంటున్నాను. మీరు ఏ బ్రాండ్ కొబ్బరి నూనె అయినా వాడుకోవచ్చు. కొబ్బరి నూనె ప్లేస్ లో మస్టర్డ్ ఆయిల్ కూడా వాడుకోవచ్చు అండి. ఈ ఆయిల్ యాడ్ చేసుకోవడానికి మెంతులు తీసుకోవాలండి. మెంతుల్లో మన జుట్టు కావాల్సినన్ని పోషకాలు ఉన్నాయండి. జుట్టు రాలకుండా కాపాడుతుంది. జుట్టు బాగా పెరగడానికి మెంతులు చాలా చక్కగా ఉపయోగపడతాయండి. ఇది మన తలలో ఉండే డెడ్ సెల్స్ ని రిమూవ్ చేసి లివింగ్ సెల్స్ కి ఎనర్జీని అందించడంలో మెంతులు ఎంతో బాగా ఉపయోగపడతాయండి. ఒక 2 టేబుల్ స్పూన్ మెంతులు తీసుకుని మెంతుల్ని మెత్తని పొడి కింద తయారు చేసుకోవాలండి. ఇలా ఈ విధంగా మెంతుల్ని మెత్తని పొడి కింద తయారు చేసుకోవాలండి. ఈ రెమెడీలో యాడ్ చేసుకోవడానికి కల్లోంజి షీట్స్ తీసుకోవాలండి. వీటిని ఉల్లి విత్తనాలు అంటారు. అలాగే బ్లాక్ షీట్స్ అని కూడా అంటారండి. ఇవి మనకి ఆయుర్వేద స్టోర్స్ లో ఎక్కువ దొరుకుతాయి. ఆన్లైన్ లో కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు అండి. కల్లోంజి షీట్స్ మన హెల్త్ కేర్ కి ఎంతో బాగా హెల్ప్ అవుతుంది. మన హెల్త్ కేర్ తో పాటు మన హెయిర్ కేర్ కి కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుందండి. మరి వీటికి ఆయుర్వేదంలో కూడా చాలా మంచి ప్రత్యేకమైన స్థానం కూడా ఉందండి. చిన్న వయసులో వచ్చే తెల్ల జుట్టును నివారించుకోవచ్చు. అలాగే జుట్టు పెరుగుదలకు హెల్ప్ అవుతుంది. తలలో ఉండే చుండ్రును రిమూవ్ చేయడంలో ఇవి చాలా చక్కగా ఉపయోగపడతాయండి. మనం వీటిని కూడా ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ తీసుకుని కల్లోంజి షీట్స్ ని కూడా మెత్తని పొడి కింద తయారు చేసి పెట్టుకోవాలి. మెంతి పౌడర్ ని అలాగే కల్లోంజి సీడ్స్ పౌడర్ ని కూడా ఆయిల్ లో యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఈ పౌడర్ ని ఇందులో యాడ్ చేసుకోవాలండి. ఈ రెమెడీలో యాడ్ చేసుకోవడానికి రతన్ జోట్ రూట్స్ తీసుకోవాలండి. వీటికి కూడా ఆయుర్వేదంలో ఎంతో మంచి ప్రత్యేకమైన స్థానం ఉందండి. మరి ఆయుర్వేదం ఫాలో అవుతున్నట్టయితే మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావండి. నేచురల్ పద్ధతిలో మన జుట్టుని పొడవుగా ఒత్తుగా పెంచుకోవడానికి ఇవైతే చాలా బాగా ఉపయోగపడతాయండి. రతన్ జోట్ రూట్స్ మన జుట్టులో ఉండే అన్ని రకాల సమస్యల్ని తగ్గించడానికి ఒకే ఒక మందండి. ఇది జుట్టు రాలే సమస్యను తగ్గిస్తుంది. అలాగే జుట్టు పెరగడానికి ఉపయోగపడుతుంది. తెల్ల జుట్టు రాకుండా మన జుట్టు అంతా కూడా నల్లగా ఒత్తుగా షైనీగా పెరగడానికి హెల్ప్ అవుతుంది. ఇది తలలో చుండ్రు లేకుండా కాపాడుతుంది. స్కాల్ప్ అంతా కూడా హెల్తీగా ఉంచడంలో రతన్ జోట్ రూట్స్ చాలా చక్కగా ఉపయోగపడతాయండి. ఇవి మనకి ఆన్లైన్ లో దొరుకుతాయి. ఆయుర్వేద స్టోర్స్ లో కూడా దొరుకుతాయండి. 1 కప్పు వరకు ఇందులో యాడ్ చేసుకుందాము. ఆయిల్లో కలిసేటట్టుగా బాగా కలుపుకుందామండి. చూడండి, రతన్ జోట్ రూట్స్ వేసిన తర్వాత ఆయిల్ అంతా కూడా చక్కగా మంచి థిక్ కలర్ రెడ్ లోకి అయితే వచ్చేసిందండి. ఇందులో మనం ఎలాంటి కెమికల్ కలర్స్ యాడ్ చేసుకోకుండానే నేచురల్ పద్ధతిలో ప్రకృతి ప్రసాదించిన వాటితోనే చక్కని కలర్ అనేది వచ్చిందండి. మరి ఈ ఆయిల్ మన జుట్టుకి చాలా బాగా ఉపయోగపడుతుందండి. మన జుట్టు దృఢంగా బలంగా ఒత్తుగా పెరగడానికి ఈ ఆయిల్ 100కి 100% వర్క్ అవుతుందండి. ఆయిల్ కొంచెం మరిగిన తర్వాత ఇందులో 1 స్పూన్ వరకు క్యాస్టర్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. మనకి ఆముదం అన్ని కిరాణా స్టోర్స్ లో కూడా దొరుకుద్దండి. కాస్ట్ కూడా చాలా తక్కువే.
ఇందులో ఒక స్పూన్ క్యాస్టర్ ఆయిల్ యాడ్ చేసుకుని ఒకసారి ఇందులో కలిసేటట్టుగా బాగా కలుపుకుందామండి. ఇది జుట్టు కుదులకి కావాల్సినంత బ్లడ్ సర్క్యులేషన్ అందిస్తుంది. అలాగే జుట్టు పెరుగుదలను ఇంప్రూవ్ చేయడంలో చాలా బాగా ఉపయోగపడుతుందండి. క్యాస్టర్ ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత మరో 2 నిమిషాల పాటు ఆయిల్ మరగబెట్టుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారేంత వరకు పక్కన పెట్టుకుందామండి. ఆయిల్ అంతా కూడా బాగా చల్లారిన తర్వాత వేరే బౌల్లోకి స్ట్రైన్ చేసుకుందామండి. ఇది చాలా శక్తివంతమైన పవర్ఫుల్ ఆయుర్వేదిక్ హెయిర్ ఆయిల్ అండి. ఇది హెయిర్ గ్రోత్ ని ప్రమోట్ చేయడంలో 100కి 100% చాలా బాగా వర్క్ అవుతుందండి. ఎవరికైతే జుట్టు పెరగట్లేదని బాధపడుతున్నారో అలాంటి వారు ఒక్కసారి నేను చెప్పినట్టు ఈ ఆయిల్ ని తయారు చేసుకుని వాడి చూడండి. జుట్టు అనేది కుప్పలు కుప్పలుగా పెరిగిపోతూ ఉంటదండి. మన జుట్టులో ఉండే అన్ని రకాల సమస్యల్ని తగ్గించడానికి ఆయుర్వేదిక్ హెయిర్ ఆయిల్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఈ హెయిర్ ఆయిల్ ని మన జుట్టుకి ఎలా వాడాలో చూద్దామండి. నేనైతే ఇక్కడ మీకు చూపించడం కోసం తక్కువ క్వాంటిటీలో ఆయిల్ ని అయితే తయారు చేశానండి. మీరు ఎంత క్వాంటిటీలో అయినా కానీ ఈ ఆయిల్ తయారు చేసుకుని ఒక మూతన్న గాజు బాటిల్లో ఎన్ని రోజులైనా కానీ రూమ్ టెంపరేచర్ లో స్టోర్ చేసుకోవచ్చండి. ఇది చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చండి. ఈ ఆయిల్ ఆడవాళ్ళు మగవాళ్ళు ఎవరైనా కానీ హ్యాపీగా వాడుకోవచ్చండి. కొంతమంది మగవాళ్ళు అనుకుంటారు ఇది ఓన్లీ ఆడవాళ్ళకి ఏమనుకుంటారండి. ఇది ఎవరైనా వాడుకోవచ్చండి. మరి మగవాళ్ళు ఎక్కువగా బయట తిరగడం వల్ల జుట్టుకు పొల్యూషన్ పట్టడం వల్ల తలలో ఎక్కువగా చుండ్రు అనేది పెరిగిపోతూ ఉంటదండి. మన తలలో ఎప్పటి నుంచో పెరిగిపోయిన చుండ్రుని కూడా రిమూవ్ చేయడంలో ఇది చాలా శక్తివంతంగా మన తలపైన పోరాడుతుందండి. ఈ ఆయిల్ని మన జుట్టుకి ఏ విధంగా వాడాలి అంటే నైట్ పడుకునే ముందు ఇది జుట్టు కుదులు మొదల నుంచి చివరి వరకు కూడా మన హెయిర్కి బాగా అంటేటట్టుగా అప్లై చేసుకోవాలండి. ఇది ప్రతి వెంట్రుకి కూడా పట్టేటట్టుగా అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకోవడం వల్ల పోషణ అందుతుందండి. జుట్టు బలంగా దృఢంగా పెరగడానికి ఈ హెయిర్ ఆయిల్ చాలా చక్కని పరిష్కారం అండి. జుట్టు కుదులకి కావాల్సినంత బ్లడ్ సర్క్యులేషన్ అందిస్తుంది. జుట్టు రాలకుండా కాపాడుతుందండి. ఈ మధ్యకాలంలో చిన్న వయసులోనే తెల్ల జుట్టు ప్రాబ్లం అనేది వస్తుందండి. మరి చిన్న వయసులో వచ్చే తెల్ల జుట్టు నివారించడానికి ఇది చాలా శక్తివంతంగా పనిచేస్తుందండి. దట్టంగా మన జుట్టుకి ఈ ఆయిల్ పట్టేటట్టుగా అప్లై చేసుకోవాలండి. ఇది అప్లై చేసుకున్న తర్వాత ఒక 2-3 నిమిషాలు స్కాల్ప్ని మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల ప్రతి వెంట్రుకి కూడా బ్లడ్ సర్క్యులేషన్ అనేది అందుద్దండి. మన జుట్టు వేగవంతంగా పెరగడానికి చాలా చక్కగా సహాయం చేస్తుందండి బ్లడ్ సర్క్యులేషన్ అందడం వల్ల. ఇలా ఆయిల్ మొత్తం అప్లై చేసుకున్న తర్వాత నైట్ అంతా మీ తలపైన ఉంచుకుని ఎర్లీ మార్నింగ్ కుంకుడుకాయలతో కానీ లేదా షాంపూతో కానీ తలస్నానం చేయాలండి. ఇలా మీరు వారంలో 2 సార్లు రాత్రి పడుకునే ముందు మీ తలకు రాసుకుని ఎర్లీ మార్నింగ్ తలస్నానం చేస్తే కనుక చాలా చక్కని ఫలితం అయితే మీ జుట్టు పైన వస్తుందండి. తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదండి, మీ అందరికీ కూడా ఎంతో బాగా ఉపయోగపడే ఈ వీడియోని మీరు చూడడమే కాకుండా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేస్తే వాళ్ళకి కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుందండి. తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ టిప్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.